నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలను మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి అభ్యర్థుల ఎంపికలో కీలకమైనటువంటి దశకు చేరుకుంది. ఎంపికలో అన్ని పార్టీలు కూడా కసరత్తు చేస్తూ ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఇక ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్. ఇక ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఇద్దరు అధికారులను అరెస్ట్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ నేటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు బట్టబయలు కావడంతో ఇద్దరు అదనపు ఎస్పీలను అరెస్ట్ చేశారట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతిల పాత్ర నిర్ధారణ. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ముగ్గురిపై ఎల్ఓసి జారీ. ఇక వారిపైన ఎల్ఓసి కూడా జారీ చేసి ఇద్దరిని అరెస్టు చేశారట. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన దిగ్గాల ప్రణతిరావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లను పోలీసులు సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణతితో పాటు వీరిద్దరి పాత్రలు గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో తిరుపతి ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా నిధులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్ రావు 6,000 పాత్రలు ఉన్నట్టు కీలకమైనటువంటి ఆధారాలు దొరకడంతో ఇటు ఏఎస్పీలు అయినటువంటి ప్రభాకర్ రావును, భుజరంగరావును ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి వ్యవహారం. ఇది చిలికి గాలి వల్ల ఒక తీగలాగితే డొంగంతా కదిలిన విధంగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పట్లో కూడా అనేక మంది ఆరోపించారు తమ యొక్క ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ. ఇప్పుడు ఆ వ్యవహారంలో ప్రణతిరావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీరిద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి తీరు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా అధికారులు నడుచుకున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు అధికారులు బలైనటువంటి అంశాన్ని మనం చూడు. రేవంత్ కుటుంబ సభ్యులపైన నిఘా. తొలుత ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ప్రణతిరావును విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులకు సంబంధించిన ప్రొఫైళ్లు తయారు చేసి నిఘా ఉండాల్సిన విధుల్లో ఉన్న ప్రణతిరావు అద్దుమీరి ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై దృష్టి పెట్టారు. ఇదంతా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కన్సర్న్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణతిరావు వాంగ్మూలంలో వెల్లడించారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగినట్లుగా తాజా దర్యాప్తులో బరిగితమైంది. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్లకు పాల్పడ్డట్టు గుర్తించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు వెల్లడింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలోనూ ఈ వ్యవహారం సాగిందని, అలాగే కొందరు ఎంపిక చేసినటువంటి బీఆర్ఎస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో ప్రణతిరావు వెల్లడించినట్లు సమాచారం అంట. అప్పుడు కీలకంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడానికి కూడా ఆ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కూడా వీరే పాత్ర వహించడంతో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన వీరందరిపైన చర్యలు తీసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు.